గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ప్రతిరోజు కూడాను దేవాలయంలో ప్రభాత పూజలైన తర్వాత ఇతిహాసం పారాయణ చేసుకోవాలి. ఆ శాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఇప్పుడే మనం మన గుళ్ళో ప్రభాత పూజలు పూర్తి చేశాం. మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 318వ అధ్యాయం చెప్పుకున్నాం. 318వ అధ్యాయంలో కూడా మనం నిన్నటి వరకు 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 29వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షాంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. వేదానికి సంబంధించి 24 ప్రశ్నలు వేశారు. నిన్న 6 ప్రశ్నలు చెప్పుకున్నాం. 7వ ప్రశ్న, జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞోజ్ఞః కస్తపా అతపాస్తథా సూర్యాతి సూర్య ఇతి చ విద్యా విద్యే తథైవ చ. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, జ్ఞాత అంటే ఎవరు, అర్జునుడు అంటే ఎవరు, కా అంటే ఎవరు, తపస్వి ఎవరు, సూర్యుడెవరు, అతి సూర్యుడెవరు, విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి. వేద్య వేద్యం తథా రాజన్ అచలం చలమేవ చ అపూర్వమక్షయం క్షయ్యం ఏతత్ ప్రశ్నమనుత్తమం. వేద్యం అంటే ఏంటి, అవేద్యం అంటే ఏంటి, చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి, అపూర్వం అంటే ఏమిటి, అక్షయం అంటే ఏంటి, వినాశశీలం అంటే ఏది. అధోస్తక్ష మహారాజా రాజా గంధర్వ సప్తమ పృష్టవానను పూర్వేణ ప్రశ్నమర్థ విదుత్తమం ముహూర్తముక్షతాంతావజ్జ అవదేవం విచింతయే భాడమిచ్చేవ కృత్వాచు తూష్ణాం గంధర్వ ఆస్థిత. మహారాజా, ఈ విధంగా గంధర్వుడైన విశ్వావసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ నేను ఇలా అన్నాను, నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, కొద్దిసేపు ఉండు, అర్థం తెలిసిన వాడవు, వీటిని ఆలోచించి తగిన సమాధానం చెప్తాను నేను. గంధర్వుడు సరే అని ఊరుకున్నాడు. తతో అనుచింతయమహం భూయో దేవీం సరస్వతీం మనసా సచమే ప్రశ్న దధ్నో ఘృతమివోత్థతం. ఆ తర్వాత సరస్వతీదేవిని మళ్ళీ మనస్సులో ధ్యానించాను. అప్పుడు పెరుగులో నుంచి నెయ్యి వచ్చినట్లుగా ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చింది. తత్రోపనిషదం చైవ పరిశేషంచ పార్థివ మథ్రామి మనసా తాత దృష్ట్వా చాన్ వీక్షికీం పరాం. ఆ తర్వాత ఉపనిషత్తును మిగిలిన భాగాన్ని పరమోత్తమైన ఆన్వీక్షకి విద్య మీద దృష్టి పెట్టి మనస్సుతో వాటిని అన్నింటినీ కూడా మధించాను. చతుర్థి రాజశార్థుల విద్యైషే సాంపరాయకి ఉదీరితామయా తుభ్యం పంచవింశారధిష్ఠిత. రాజోత్తమ, ఈ అన్వీక్షకి విద్య త్రయ తర్క దండనీతి అనే 3 విద్యల తర్వాతది మోక్షంలో తోడ్పడుతుంది. 25వ తత్వమైన పురుషుని చేత అధిష్ఠించబడిన ఈ విద్యను నీకు నేను చెప్పాను.
అధోక్తస్తు మయా రాజన్ రాజా విశ్వావసుస్తథా శ్రూయతాం యద్భవానస్మాన్ ప్రశ్నం సంపృష్టవానిహ. తర్వాత గంధర్వరాజా, ఇప్పుడు నువ్వు అడిగిన 24 ప్రశ్నలకు సమాధానం చెప్తాను, విను. విశ్వేతీర్థం గంధర్వేంద్రానుపృచ్చసి విశ్వావ్యక్తం పరం విద్యాద్భూత భవ్య భయంకరం త్రిగుణం గుణకర్తృత్వాత్ అవిశ్వో నిష్కలస్తథా అశ్వశ్చాశ్చాచ మిథురం ఏవమేవ అనుదృశ్యతే అవ్యక్తం ప్రకృతిం ప్రాహు పురుషేతి చ నిర్గుణం తథైవ మిత్రం పురుషం వరుణం ప్రకృతింస్తథా జ్ఞానం తు ప్రకృతిం ప్రాహు జ్ఞేయం నిష్కలమేవ చ అజ్ఞశ్చ పురుషః తస్మాన్ నిష్కల ఉచ్యతే కస్తపా అతపా ప్రోక్తః కోసో పురుష ఉచ్యతే తపాస్తు ప్రకృతిం ప్రాహు అతపా నిష్కర స్మృతః. విశ్వ అంటే అవ్యక్త ప్రకృతికి పేరు. అది సంసార బంధంలో పడవేసేది కనుక భూత భవిష్యత్ వర్తమానాలు అనే 3 కాలాల్లోనూ అది భయంకరం అని తెలుసుకోవాలి. విశ్వ అనే అవ్యక్త ప్రకృతి త్రిగుణాత్మకమైన జగత్తును ఉత్పన్నం చేసింది కాబట్టి త్రిగుణమయం. దానికన్నా భిన్నమైనది నిష్కలం అంటే కళలు లేనిదైన ఆత్మను అవిశ్వ అంటారు. ఇలాగే అశ్వ అనే జంటను కూడా చూడాలి. అవ్యక్త ప్రకృతిని సగుణం అని, పురుషుని నిర్గుణుడు అని అన్నారు. అలాగే వరుణుడు అంటే ప్రకృతి, మిత్రుడు అంటే పురుషుడు అని అర్థం. జ్ఞానం అంటే ప్రకృతి అని, నిష్కలమైన ఆత్మను జ్ఞేయం అని అన్నారు. ఇలాగే అజ్ఞం అంటే ప్రకృతి, దానికన్నా భిన్నమైన నిష్కలుడైన పురుషుని జ్ఞాత అన్నారు. క తప అతప అనే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను, విను. పురుషుని కా అంటారు, ప్రకృతినే తపస్సు అంటారు. నిష్కలుడైన పురుషునికి అతప అని పేరు పెట్టారు. అవ్యక్త ప్రకృతిని సూర్య అని, నిష్కల పురుషుని అతి సూర్యుడు అని చెప్పారు. సూర్యం అవ్యక్తమిత్యుక్తం అత సూర్యస్తు నిష్కల. అవిద్యా ప్రకృతి జ్ఞేయ విద్యా పురుష ఉచ్యతే. అలానే అవిద్యను ప్రకృతి అని కూడా తెలుసుకోవాలి. విద్యను పురుషుడు అని అంటారు. తథైవ వేద్యం అవ్యక్తం వేద్య పురుష ఉచ్యతే. చలాచలమితి ప్రోక్తం తయా తదపి మే శృణు. చలాంతు ప్రకృతిం ప్రాహు కారణం క్షయవర్గయో అక్షేప సర్గయో కర్త నిశ్చల పురుష స్మృత. తథైవ వేద్యం అవ్యక్తం అవేద్య పురుషస్తథా అజ్ఞావుభౌ ధ్రువౌ చైవ అక్షయో చాప్యుభావసి అజో నిత్యా ఉభౌ ప్రాహు ఆధ్యాత్మాగత నిశ్చయ అక్షయత్వాత్ ప్రజననే అజమత్రాహురవ్యయం అక్షయం పురుషం ప్రాహు క్షయో హ్యస్న విద్యతే. గుణక్షయత్వాత్ ప్రకృతి కర్తృత్వాదక్షయం బుధా ఏషా తే అన్వీక్షికీ విద్య చతుర్థీ సాంపరాయకి. జిజ్జోపేతం ధనం కృత్వా కర్మణా నిత్యకర్మణా ఏకాంత దర్శనా వేద సర్వే విశ్వావసో స్మృత. అవేద్యం అంటే అవ్యక్త ప్రకృతికి పేరు. వేద్యుడు అంటే పురుషుడు అని చెప్తారు. చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను నేను. సృష్టి ప్రళయాలకు కారణమైన ప్రకృతిని చలవు అని చెప్పారు. సృష్టి ప్రళయాలకు కర్త అయిన పురుషుడే నిశ్చల పురుషుడు అంటే అచల పురుషుడు. అలానే అవ్యక్త ప్రకృతి వేద్యం అంటే తెలుసుకోనబడేది. పురుషుడు అవేద్యుడు, తెలుసుకోవటానికి వీరు కానివాడు అన్నమాట. ప్రకృతి పురుషులు ఇరువురు కూడా అజ్ఞులు, ఇద్దరు నిశ్చలులు, అక్షయులు, జన్మరహితులు, నిత్యులు అనే అధ్యాత్మతత్వంలో నిశ్చయాత్మక జ్ఞానం గల విద్వాంసులు చెప్తారయ్యా. జనించేది అయినా క్షయం లేనివాడు కావటం వల్ల ఇక్కడ పురుషుని అజన్మ, అవినాశి, అక్షయుడు అన్నారు. ఆయనకి ఎప్పటికీ క్షయం కలగదు అని జ్ఞానులు చెప్పారు. గుణాలకు క్షయం ఉండటం వల్ల ప్రకృతిని క్షయశీలం అన్నారు. దానికి ప్రేరకుడు కావటం చేత పురుషుని అక్షయుడు అని చెప్పారు. గంధర్వరాజా, 4వదైన అన్వీక్షకి విద్య మోక్షదాయకమైన సింహ. దాని గురించి ఇంతకుముందే చెప్పాను నీకు. విశ్వావసు ఆన్వీక్షకి విద్యతో కూడిన వేద విద్యాస్వరూపమైన ధనాన్ని సంపాదించి ప్రయత్నపూర్వకంగా నిత్యకర్మలో నిమగ్నుడై ఉండాలి. సర్వవేదాలు ఏకాంతంలో ఉండి స్వాధ్యాయం మననం చేయవలసినవి అని నిశ్చయించారు. జాయంతే చ మ్రియంతే చ యస్మిన్నేతే యతశ్రుతాః
వేదార్థం ఏన జానంతి వేద్యాం గంధర్వసత్తమాం సాంగోపాంగానపి యది యస్య వేదాన్నధీయతే వేద వేద్యన్న జానీతో వేదభారవహో హి సహ యో ఘృతార్థీ ఖరీ క్షీరం మధే గంధర్వసత్తమా విష్టాం తత్రానుపశ్యేత న మండన్ న చ వై ఘృతం తథా వేద్యమవేద్యం చ వేద విద్యో న విందతి న కేవలం మూఢమతి జ్ఞానభారవః స్మృతః ద్రష్టవ్యో నిత్యమేవైతో తత్పరేణ అంతరాత్మనా తథాస్య జన్మనిధనే న భవేతాం పునః పునః అజస్రం జన్మనిధనం చింతయిత్వా త్రయీమిమాం పరిత్యజ్య క్షయమిహ అక్షయన్ ధర్మమాస్థితః. ఓ గంధర్వ శ్రేష్ఠుడా, సమస్త ప్రాణులకి ఉనికి అయినవాడు, వాటి ఉత్పత్తికి హేతువైన వాడు, తనలో లీనం చేసుకునేవాడు అయిన ఆ పరమాత్మను తెలుసుకోలేని వారు పరమార్థానికి దూరమై జనన మరణాల్లో పడి ఉంటారు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, పునరైపి జననం, పునరైపి మరణం చేస్తూ ఉంటారయ్యా. అంగాలతోటి ఉపాంగాలతోటి కూడిన వేదాన్ని అధ్యయనం చేసి కూడా వేదాల ద్వారా తెలియదగిన పరమేశ్వరుని ఎరగని మూఢులు కేవలం వేద భారాన్ని మోసేవారు మాత్రమే. గంధర్వ శ్రేష్ఠ, నెయ్యి కావాలి అని గాడిద పాలను చిలికితే దాంట్లో వ్యర్థ పదార్థమే కనిపిస్తుంది తప్ప మీగడ గాని పెరుగు గాని కనిపించదు. ఇలాగే వేద విద్య గలవాడు వేద్యం అవేద్యం అనే రెండింటి తత్వం తెలియని మూఢబుద్ధి కేవలం జ్ఞాన భారాన్ని మోసేవాడ మాత్రమే అవుతాడు. సుమా, మానవుడు ఎల్లప్పుడూ కూడా తత్పరుడై అంతరాత్మలతో ఈ ప్రకృతి పురుషుల జ్ఞానాన్ని సంపాదించాలి. దానివల్ల ఆ వ్యక్తికి మాటి మాటికి జనన మరణాలనే చక్క భ్రమణంలో పడవలసిన అవసరం ఉండదు. లోకంలో జనన మరణ పరంపర నిరంతరం కలుగుతూ ఉండేదే అని ఆలోచించి వైదిక కర్మకాండలో చెప్పిన సమస్త కర్మలు, వాటి వల్ల కలిగే ఫలాలు, వినాశశీలాలు, వైదిక కర్మకాండలో చెప్పిన సమస్త కర్మలు, వాటి వల్ల కలిగే ఫలాలు కూడా వినాశశీలాలు అని తెలుసుకొని వాటిని వదిలి మానవుడు ఈ లోకంలోనే క్షయం లేని ధర్మాన్ని ఆశ్రయించాలి. పెద్ద రేపు మనం 55వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.